అయ్యా ఆ భీమన మొత్తం అల్ల అయ్యా దయా బావగారు ఎక్కడికి బయలుదేరారు? వేటకా? అవును మహేంద్ర, నేను వెళుతున్నది వేటకే. వద్దు వద్దు బావగారు, ఆ బందిపోటు గజ దొంగ భీమన్న అసలే కనికరం లేని కసాయివాడు. అలాంటి వాడితో మనకెందుకు బావగారు? మహేంద్ర, నేను వెళుతున్నది ఆ గజదంగ బందిపోటు భరతం పట్టడానికే మహేంద్ర. నేను రాజావారిని. తప్పుకో. వద్దండి, నా మాట వినండి. అసలే వాళ్ళు నరరూప రాక్షసులు. అయినా వాళ్ళ జోలికి మనకెందుకండి? వద్దండి, మీ ప్రయత్నాన్ని మానుకోండి. భువనేశ్వరి, మహేంద్ర, అక్కడ ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న అబలల క్రందనలు మీకు వినిపించటం లేదా? అయినా నేను రాయిని, రప్పను కాను, రాచ బిడ్డను. మహేంద్ర, ఈ చుట్టుపక్కల 100 గ్రామాల ప్రజల పాలన చూడవలసిన రాజవంశం మాది. తప్పుకో మహేంద్ర, తప్పుకో. వద్దండి, నా మాట వినండి. అయినా మీరు చల్లగా ఉంటేనే కదండి ఈ గ్రామ ప్రజలు, ఈ ఊళ్ళో వాళ్ళంతా చల్లగా ఉండేది. వద్దండి, నా మాట వినండి. భువనేశ్వరి, పిరికి పందలా బతికే కంటే సింహంలా ఒకరోజు బతకటం మంచిది. ఈ ప్రజల పాలన వదిలిపెట్టి నన్ను నపుంసకుడిలా బతకమంటావా? మీ తమ్ముడు సురేంద్ర వర్మ ఆ బందిపోటు గజ దొంగ భీమన్న తమ్ముడిని ఊరిలో నడి బొడ్డున ఉన్న చెట్టుకు కట్టేసి చితక బాదాడు. అది తెలిసి అలివిదాని ఆవేశంతో ఊరి మీద పడి నానా బీభత్సం సృష్టిస్తున్నాడు ఆ భీమన్న. ఏమిటి మహేంద్ర నువ్వు చెప్పేది? నా తమ్ముడు సురేంద్ర వర్మ ఆ బందిపోటు గజదొంగని దేహ శుద్ధి చేశాడా? సహబాష్! అది నా తమ్ముడంటే, అది ఈ రాజా రఘునాథ వర్మ వంశం అంటే. చూడు చూడు, ఇప్పుడు ఎక్కడున్నాడు మా తమ్ముడు? తెలియదు తెలియదు బావగారు. తెలుసుకోండి, అదే అదే నీ పని. అలాగే బావగారు, అవసరమైతే 10 మందిని 4 మూలలా పంపించి ఆ సురేంద్ర వర్మ ఎక్కడున్నా సురక్షితంగా వెంట పెట్టుకొని వస్తాం బావగారు. వెళ్ళిరండి మహేంద్ర, వెళ్ళిరండి. వస్తాను బావగారు. భువనేశ్వరి,
బాబు జాగ్రత్త భువనేశ్వరి వస్తా. ఏమండి వద్దండి, నా మాట వినండి. వద్దండి. ఏ భువనేశ్వరి, నపుంసకుడిలా బతకటం నాకు ఇష్టం లేదు. నేను వాళ్ళ తేల్చుకొని వస్తా. నువ్వు జాగ్రత్తగా ఉండండి. వస్తా. ఏమండి ఏమండి అయ్యో భగవంతుడా, ఈ యుద్ధంలో ఎవరికి ఏమీ కాకూడదు. నా కుటుంబం చల్లగా ఉండాలి. అంతకంటే ఆ భగవంతుడే నేనే కోరుకోను. చిన్నబాబు, ఏమిటి శారదా? మరి 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 చెప్పు శారదా. మన ఇద్దరం ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటామంటారా? శారదా, ఎందుకు అలా అడిగావు? అవును చిన్నబాబు, మీ కులాలు మా కులాలు ఒకటి కాదు. ఇక మీ ఆస్తి అంటారా, అది నేను ఎప్పటికీ అందుకోలేను. అయితే నేను శారదా, మన ఇద్దరి మనసులు ఒకటాయి కదా. చాలదు చిన్నబాబు, ఎందుకంటే మీరు పుట్టుకతో జమీందారులు, నేనేమో పేదదాన్ని. మన ఇద్దరి పెళ్లి జరుగుతుందంటారా? తప్పకుండా జరుగుతుంది. చూడు శారదా, మా అన్నయ్య వదినమ్మలు నిన్ను నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. నా ఇల్లాలుగా నీకు స్వాగతం పలుకుతారు. లేదు చిన్నబాబు, మీలాంటి జమీందారులు మాలాంటి వాళ్లతో అవసరాలకి విలాసాలకి వాడుకొని వదిలేస్తారే కానీ ఆలిగా స్వీకరిస్తారని నేనెక్కడా వినలేదు. శారదా, అయితే నేను కూడా నీతో సరదాలు తీర్చుకోవడానికే స్నేహం చేశానంటావా? ఏమి శారదా, చెప్పే. అది మీకే తెలియాలి చిన్నబాబు. మీలాంటి వాళ్ళు అవసరమైతే మాతో ఆడుకుంటారే కానీ హాలిగా స్వీకరించి మా మెళ్ళలో పసుపు తాడు కడతారన్నది నాకెక్కడా తెలియదు. శారదా, ఏ బాబు, నేను చెప్పింది వాస్తవం కాదా? లేదు, కాదు శారదా. ఆ జమీందారీ వ్యవస్థ పోయి చాలా కాలం అయింది. ఇప్పుడు కాలం మారింది, దాంతో పాటు మనుషులు మారిపోయారు. కానీ మీ జమీందారులు మారలేదు. మీ హంగులు ఆర్భాటాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. శారదా, నేను పుట్టుకతో జమీందారునే కావచ్చు, కానీ ఆ ఆస్తి ఉందన్న అహంకారం కానీ అనాదిగా వస్తున్న అధికార దర్పం కానీ నాలో మచ్చు కూడా లేవు. నన్ను నమ్ము శారదా. చిన్నబాబు, అవును శారదా, నేను ఒక జమీందారు కుటుంబం నుండి వచ్చిన వాడిలా నీ అంద చందాల కోసం ఆశపడలేదు. ఒక సామాన్యుడిగా నీ ప్రేమ కోసం పరితపించాను. నిన్ను నా జీవిత భాగస్వామిగా అభిమానిస్తున్నాను. చిన్నబాబు, చెప్పు శారదా. శారదా, ఇక మనల్ని విడదీసే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఏమిటో ఆ పిలిపే నాకు నచ్చింది. నేనేమైనా పాలు తాగే పాపాయినా? పాల కోసం కాకపోయినా మురిపకాల కోసం పరితపిస్తారుగా. ఓహో, అందుకేనా అంది అందకుండా ఊరిస్తూ ఉడికిస్తున్నావు? పక్కన పెట్టు 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు రాతిరంతా దాతరే ఇహ నీ పని ఆఖరే
జోరు జరా చూడు పుల్లెమ్మ కుకు 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 ప్రేమ గీమ తసాదియ పక్కన పెట్టు 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు ఏం పట్టు బాపురే అవునంటే గిరిగిరే కొల్లగొట్టి పోకు ఖజానా కుకు 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 వాహ్ వాహ్ బేబీ వెదరు బాగుందే ఏదో మూడు ముదిరిపోయిందే అయ్యో రయ్యో వరస మారింది అబ్బాయి గారి పొగరు హెచ్చింది హఠ నీతో ఎంచుకుందామా 50-50 పంచుకుందామా ఇక ఓపలేను వదులు బుల్లోడా I love you, you love me, I kiss you, you kiss me. ప్రేమ గీమ తసాదియ పక్కన పెట్టు 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు రాత్రిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే జోరు జరా చూడు పుల్లెమ్మ అంతో ఇంతో దూరం ఉండాలా అమ్మా నాన్న సిగ్నల్ ఇవ్వాలా ఎంతో కొంత లాభం ఉండాలి పొద్దో గొప్పో చిత్తగించాలి అరే డేటు టైము ఫిక్స్ చేయమంట ఓకే. అప్పుడు మనకి రిస్క్ లేదంట అరే బాత్ నహీ సాత్ చలో నా చలో చలో I love you you love me ఓకే బేబీ I kiss you you kiss me ప్రేమకి మత సాధ్య పక్కన పెట్టు 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు రాత్రిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే జోరు జరా చూడు పుల్లెమ్మ ఏయ్ ప్రేమ గీమ తసాదియ పక్కన పెట్టు 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు ఏం పట్టు బాపురే అవునంటే గిరిగిరే కొల్లగొట్టి పోకు ఖజానా నా 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 కుకు కుకు కుకురు కుకు కుకురు కుకు కుకురు కుకు చంద్రవర్మ, బావా ఏమిటి నువ్వా? ఏమిటి నువ్వు చేస్తున్న పని ఇందులో తప్పే ఉంది బావా శారదా నేను ఒకటంచుదాము కలిసి బ్రతకాలనుకుంటున్నాం ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? బావా తెలుసు కానీ మీ పెద్దవాళ్ళ పట్టింపుల కోసం పవిత్రమైన మా ప్రేమను విడదీసుకోలేము. తప్పు చేస్తున్నావు సురేంద్ర.
పరువు ప్రతిష్టలకు ప్రాణమిచ్చే ఏ మచ్చ లేని మహా మనిషి అన్న రాజా రఘునాథ వర్మ. అలాంటి గొప్ప వంశానికి వారసుడు ఉండి ఇలా ఆస్తి అంతస్తు కుల గోత్రం లేని బావా, హద్దు మీరు మాట్లాడుతున్నావు. ఏమదా శారద అనుమకురాలా? కాదు బావా, కాదు. శారద నాకు కాబోయే అర్థానికి. అని నువ్వనుకుంటే సరిపోతుందా? దానికి పెద్దల అంగీకారం కూడా తోడవాలి. చూడు బావా, మా ప్రేమను అర్థం చేసుకుంటే మమ్మల్ని నిండు మనసులో ఆశీర్వదించారు. లేదంటే మీరు అనుకునే ఆ పెద్దల్ని ఎదిరించైనా సరే మా ప్రేమను గెలిపించుకుంటాం. చూడమ్మా, నీవైనా నా మాట విను. దయచేసి సురేంద్ర వర్మని మర్చిపో. ఇలాంటి పెద్దవాళ్లతో పెట్టుకుంటే నీలాంటి పేదవాళ్ల బ్రతుకులు బుగ్గుపాలైపోతాయమ్మా. నీ మేలు కోరి చెప్తున్నాను, నన్ను అర్థం చేసుకో. శారద, శారద! బావా, నా పర్సనల్ విషయాల్లో జోక్యం కలిగిస్తుంది నా ప్రియురాల్ని దూరం చేసినావు. నిన్ను అంత తేలిక వదలను. నా శారద దొరికిన మరుక్షణం నీ అంతం చూస్తా. ఏంటండి అలా కొత్తగా చూస్తున్నారు? తెలియదు ఎందుకో ఈరోజు రాణివారు రతీదేవిని తలపిస్తున్నారు కదా, ఎందుకో? ఆ తలుపులు ఒలుపులు శ్రీవారి కోసమేగా. అవును భువనేశ్వరి, ఈ సాయం సంధ్యలో ఈ మందిరి మంచంలో ఆ సాయం సంధ్యలో నీ పరవశించి పైరగాలి ప్రకృతిని ప్రతి మన్మధుల రాసకేళిలో పులకించిన ప్రకృతిలా పరవశించిన పైరగాలిలా నీ పైట చెంగు రెపరెపలు మవలో ఏదో కొత్త కొత్త కోరికల్ని కలిగిస్తున్నాయి భువనేశ్వరి. శ్రీవారి చిలిపి కబుర్లు ఎక్కడికో ఊహలో తేలుతుందనుకుంటాను. అవును భువనేశ్వరి, ఈ పూర్ణ చంద్రబింబాన్ని తలపిస్తున్న మీ ముఖారవిందం ఎందుకో ఈరోజు వింత వింత కాంతులతో వెలిగిపోతున్నది తెలుసా? ఎందుకో శ్రీవారు సెలవిస్తారా? నువ్వే చెప్పాలి. ఎందుకో చెప్పనా? చెప్పు. ఈ రాజా వంశానికి రఘునాథవర్మ గారి తొలి చూపులు తొలి ఒలుపులు సరిగ్గా ఈ రోజుకి 10 సంవత్సరాలు అవుతుంది. మర్చిపోయారా? ఆ మధుర క్షణాలను అంత తేలికగా మేమెలా మర్చిపోగలము భువనేశ్వరి? మా జమీందారీ వంశ గౌరవానికి తరగని వన్నె తెచ్చిన ఈ సౌందర్యాల హరి మా సొంతమైంది ఆ మధుర క్షణాలలోనే కదా భువనేశ్వరి. ఏమండోయ్? అవును భువనేశ్వరి, మేము స్వయంవరంలో ఉండగానే మా మనస్సు మీ సొంతం ఎప్పుడో అయిపోయింది. పరువు ప్రతిష్టలకు ప్రాణమిచ్చే మా పెద్దలు నీ అందం నీ చందం అణుకువ చూసి ముగ్ధులైపోయాకే నువ్వు నా శ్రీమతి అయిపోయావు భువనేశ్వరి. అంతేగాని తమరు చెల్లించలేదన్నమాట. పొండి. మేము చలించకపోతే ఈ స్వప్న సుందరి మా సొంతం ఎలా అవుతుందో? అబ్బో, అవునా? మరీ అంత చెప్పమాకండిలే. భువనేశ్వరి, చెప్పండి. ఈ అధరామృతాలని చుంబించి మైమరిపించాలనే కోరిక ఉంది భువనేశ్వరి. ఉంటుంది. శ్రీవారికి మలిమండ్ల దండ వేస్తే గాని అప్పుడు గాని కుదట పడరు. అవును కదూ? నా బంగారు కొండ.
బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నోవేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండ రావేరా శ్వాసించలేను నిన్ను చూడకుండా జీవించలేను నిన్ను చేరకుండా ఏకాంత సరసాల సాయంత్ర సరదాలు ప్రేమంత రాగాలు పలికించు ప్రియుడా గోరంత విరహాలు కొండంత మురిపాలు జల్లంత జలసాలు జరిపించు ఘనుడా నీ అడుగు జాడా అది నాకు మేడా బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండా రావేరా ఈ మహారాజు చిరునవ్వులే నా మణిహారమనుకొందునా ఈ వనరాణి కొన చూపులే నా ధనధాన్యమనిపించనా నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం గుడిలో వల్లించనా నువ్వైనావే గాయత్రి మంత్రం పగలు రే జపించనా నీ కరుణ కిరణాల హృదయాలు నీ వెంటి నా మనుగడా నీ గుండె నా తలగడా బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండా రావేరా నీ మీసాల గిలిగింతకి ఆ మోసాలు మొదలాయినా నీ ముని వేళ్ళ తగిలింతకే యా ముని మాపు కదలాయనా నీకే సొగసాభిషేకం నిమిషం నిమిషం చేయించనా నీతో తనువు మనసే మమేకం మనదో లోకం అనిపించనా సంసార కావ్యాలు సంస్కార కార్యాలు కలగలుపు గుణవంతుడా కలియుగపు భగవంతుడా బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండా రావేరా
కొద్దిగా అల్లం వేసిన చాయ్ ఉంటే తీసుకురా. ఎప్పుడూ వినదు. బావగారు, ఇదిగోండి మన ఎస్టేట్ వ్యవహారాలకు సంబంధించిన ఫైలు. ఫైలా మహేంద్ర? అవును బావగారు. మహేంద్ర బావగారు, ఈ ఏడు మన పంటల మీద వచ్చిన ఆదాయం ఎంత? మన దివాణాలో ఖజానాకు చేరింది ఎంత చెప్పండి మహేంద్ర గారు? బావగారు, ఈ ఏడు మనము పంటకు పెట్టిన పెట్టుబడి పోను మనకి వచ్చిన ఆదాయం 50 లక్షలు. కానీ బావగారు, ఖజానాకు 25 లక్షలు మాత్రమే చేరాయి. అవునా? అవును అవును బావగారు. మరి మిగతా 25 లక్షలు ఏమయ్యాయి? అది అది నేను చెప్పలేను బావగారు. ఏమిటా నసుగుడు మహేంద్ర? అడుగుతున్నది మిమ్మల్ని. అదే మిగతా పైకం ఏమైంది మహేంద్ర? అదే 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 మీ తమ్ముడు సురేంద్ర వర్మ ఆ, ఆ, మా తమ్ముడు సురేంద్ర వర్మ ఏదో ఏదో అవసరం ఉంది కదా అని ఆ, వారికి ఏదైనా అవసరం వస్తే మమ్మల్ని అడిగితే మేమేమైనా కాదంటావా? రాజవంశీకులు మేము. అదే మాట నేను అన్నాను బావగారు. ఆ, కానీ దానికి మీ తమ్ముడు గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు మహేంద్ర? ఆ మాటలు నా నోటి నుంచి నేను ఎలా చెప్పను బావగారు. చూడు మహేంద్ర, మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అసలు జరిగిన విషయం ఏమిటో వివరంగా చెప్పండి. ఏదో చిన్నతనంలే బావగారు, ఆ మాటలే పట్టించుకోవద్దు. ఆ, అప్పుడే మా తమ్ముడు మహేంద్ర ఇంకేమన్నాడు మా తమ్ముడు సురేంద్ర వర్మ? అదే బావగారు, మీ తమ్ముడు సురేంద్ర వర్మ ఈ ఆస్తిలో తనకి సగభాగం ఉందని, అలాంటప్పుడు మేము ఎవరిని అడగాల్సిన అవసరం గాని అగాత్యం గాని లేదు అని అన్నాడు బావగారు. ఏమిటి మహేంద్ర, మీరు చెబుతున్నది నిజమా? మా తమ్ముడు సురేంద్ర వర్మ అప్పుడే ఎంత దూరం పోయాడా? అంతేకాదు బావగారు, ఇంకా ఇంకా చాలా అన్నాడు బావగారు. అది కాదు మహేంద్ర, అప్పుడే మా తమ్ముడు ఆస్తిలో భాగాల గురించి ఆరా తీసే స్థితికి వచ్చాడన్నమాట. అవును బావగారు, మీకు చెప్పకూడదు కానీ ఇంకా ఇంకా చాలా అన్నాడు బావగారు. అన్నయ్య, ఏదో చుట్టం చూపుగా బంధు చూపుగా వస్తే పోనీలే అని ఆశ ఇస్తే అన్నదమ్ముల మధ్య అగాధాలు సృష్టించారు. కానీ నీకు మనసు ఎలా వచ్చిందన్నయ్య? అయినా అన్నదమ్ముల మధ్య ఇలాంటి అగాధ సృష్టి అసలు మనిషివేనా? అసలు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మా భువనేశ్వరి, చూడన్నయ్య, సురేంద్ర ఎలాంటి వాడో నాకు తెలుసు. సురేంద్ర నా మర్ది కాదు, నా బిడ్డ. నా పెంపకంలో నాకు నమ్మకం ఉంది. అలాంటిది నా సురేంద్ర ఈ ఆస్తిలో వాటా అడుగుతాడా? ఎలా అన్నయ్య? లేదు, నా బిడ్డ అలాంటి చేయడు.
అలాంటి మాట ఎన్నటికీ అనడు 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 అంతే. భువనేశ్వరి అవునండి, సురేంద్ర ఎప్పటికీ అలా మాట్లాడడండి. మాట మీరడమే కాదమ్మా, మనిషే మన చెయ్యిలాడిపోయాడమ్మా. ఏంటి మహేంద్ర మీరు అంటున్నది? ఏం చెప్పను బావగారు, పరువు ప్రతిష్టలకు ప్రాణం ఇచ్చే ఇంతటి ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన మీ తమ్ముడు సురేంద్ర వర్మ ఒక దిక్కు దివానా లేని అనామకురాలి మహేంద్ర అన్న ఈ దివానాకు కోడలుగా తీసుకురాబోతున్నాడు మహేంద్ర అవును బావగారు. ఇప్పుడు మీ తమ్ముడు గారు మీ మాటల్లో లేరు, ఆ మాయలాడి మైకంలో ఉన్నారు. లేదు మహేంద్ర, లేదు, వీల్లేదు. ఈ జమీందారీ వంశ గౌరవాన్ని తగులబెట్టేవాడు తోడ పుట్టిన తమ్ముడైనా సరే, రక్తం పంచుకు పుట్టిన బిడ్డైనా సరే, ఎవరిని కూడా వదలడు ఈ రాజా రఘునాథ వర్మ. అన్నయ్య అన్నయ్య వదిలేమ్మా. అయ్యో, ఈ సమయంలో మీరు ఇలా వచ్చారు. మీ అన్నయ్య చూసి తట్టుకోలేడు. ఎందుకు వచ్చారు సురేంద్ర? అయ్యో, ఆయన నేను ఏ సమాధానం చెప్పాలి? అయ్యో భగవంతుడా. వదినా, నువ్వే అన్నయ్యకి ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని చేయమని వదినా, ఆశీర్వదించమని వదినా. అయ్యో భగవంతుడా, మిమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి. ఆయన పరువు ప్రతిష్ట అంటూ ప్రతి క్షణం తూలాడే మనిషిని మీరు ఇలా చేశారంటే ఆ మనిషి గుండె పగిలిపోతుంది సురేంద్ర. అయినా మాతో ఒక్క మాట అయినా చెప్తే ఎంత బాగుండేది. మీ అన్నయ్య మనసు ఎంత బాధపడుతుందో ఏ క్షణమైనా ఆలోచించారా? ఆయనకి ఏ సమాధానం చెప్పింది? అయ్యో ఏమండి? 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 ఆగండి. ఏమండి? వద్దండి, వదిలేయండి. నా మాట వినండి, వదిలేయండి. వాళ్ళని ఏం చెయ్యొద్దు. భువనేశ్వరి తప్పుకో, పక్కకు తప్పుకో. ఏ మచ్చ లేని ఈ జమీందారీ వంశానికి పనికి రాని మచ్చ తెచ్చిన ఈ నీచుడిని కాల్చి చంపుతాను. వద్దండి, తప్పుకో, వద్దండి. పక్కకు తప్పుకో. అన్నయ్య అన్నయ్య చంపన్నయ్య, చంపు. నీ చేతుల మీద పెరిగిన వాణ్ణి, నీ చేతి గోరు ముద్దలు తిన్నవాడిని అన్నయ్య. అన్నయ్య, నీ గుండెల మీద ఆడుకున్నవాడిని అన్నయ్య. అరే అరే, అందుకేనారా ఇప్పుడు అదే గుండెల మీద తల్లి నన్ను పనికిరాని వాణ్ణి చేశావు కదా. అన్నయ్య అన్నయ్య, అంత మాట కన్నయ్య. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు అన్నయ్య? తల్లైనా తండ్రి అయినా మీరే కదా అన్నయ్య. అరే అరే, మేము అనే వాళ్ళం ఉన్నామని నీకు భయం భక్తి ఉంటే ఇంత నీచమైన పని చేసేవాడు అన్నయ్య అన్నయ్య, అరే తరతరాల నుండి మా ఏమచ్చ లేకుండా కాపాడుకుంటూ వస్తున్నా ఈ బొబ్బిలి వంశ చరిత్రకు ఈరోజు స్థితిని పేర్చావు కదా. ఏమండి? అరే ఒక భక్తుల భ్రష్టురాలిని ఈ జమీందారీ వంశానికి కోడల్ని చేసి మా పరువు బజారు పాలు చేసావు కదా. అన్నయ్య అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. నేనే కాని పని చేయలేదు. నా మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. కానీ ఈ ఆస్తి ఐశ్వర్యాలు అంతస్తులు మరచి మమ్మల్ని పెద్ద మనసుతో దీవిస్తారు అనుకున్నానన్నయ్య. వద్దు, ఇంకేమీ చెప్పొద్దు. ఇక్కడే గనక మీరు ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు.
భువనేశ్వరి వెళ్ళమను. వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? అయినా కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన మనమే ఇలా బయటకి గిట్టేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? ఎక్కడ ఉంటారండి? ఎక్కడికైనా వెళ్ళమను, ఏ గంగల దూకైనా చావమను. అన్నయ్య! కానీ నా ముందు బావగారు Don't boy! ఎవరే ఎవరు ఎవరే నీకు బావగారు? ఆ? ఎవరే నీకు బావగారు? నీ కులమేమిటి? నీ గోత్రమేమిటి? అసలు నీ వంశానికి ఉన్న చరిత్ర ఏమిటి? చెప్పలేవు. సిగ్గు లజ్జ మరిచి 10 మంది ఎదుట కాలికి గజ్జ కట్టి తైతక్కలాడే నీకు నేను భావన ముఖం నాకు చూపించదు. ఎవరు చెప్పినా వినను. అవును, నేను నాట్యగతిని. మీ జమీందారులు అనాదిగా మాలాంటి వారిని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. మీ నీడలు, మీ అంతరాత్మలు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నారు. తెలిసింది కదా, మేము ఆ గర్భ శ్రీమంతు. అందుకే మీరేం చేసినా చెల్లుబాటు అవుతుంది. భువనేశ్వరి, ముందు ఈ అలగా జనాన్ని నా ముందు నుంచి వెళ్ళిపోమ్మను. లేదా నాకు బీపీ పెరిగి ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తారు? మహారాజా చంపుతారు. అంతే కదా, చంపండి. అమ్మా శారదా! కలిసి చేస్తాం. చంపండి. అన్నయ్య చూడన్నయ్య, ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకొని 10 మందిలో మీ పరువుని 10 పెంచానే కానీ మీ పరువుకి భంగం కలిగించే పని నేను ఏనాడు చేయలేదు అన్నయ్య. మీ మనసుకు నచ్చనట్లయితే మమ్మల్ని క్షమించండి అన్నయ్య. బాబు సురేంద్ర, వద్దు వదినా, అన్నయ్య మనసుకు బాధ పెడుతూ మేము ఇంకా ఇక్కడే ఉండలేము వదినా. వస్తాం వదినా. ఏమండి? ఏమండి? ఆ అలగా జనాన్ని ఆపటం ఏమిటి? మన వంశంలోనే లేదు. ఏమండి? ఉండండి ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి? కనీసం కనీసం ఆశీర్వదించండి చాలు. అంతకంటే ఇంకా నేను తల్లిగా నేను ఏమి అడగనండి. ఏంటి వాళ్ళు? ఏమిటి? నిన్ను కూడా బయటికి పంపిస్తా. కుల గౌరవం, ఇంటి గౌరవం కోసం చెప్పొద్దు నాకు. అయ్యో భగవంతుడా, ఈ అన్నదమ్ముల మధ్య కలయిక ఎప్పుడు? ఈ మహా సంగ్రామంలో ఈ అన్నదమ్ములు కలిసేది ఎప్పుడు? అయ్యో భగవంతుడా. గుండెనే ఇచ్చావురా దేవుడా, ఎండమావి చేశావురా దేవుడా, అమృతమంటి ప్రేమను కురిపిస్తావు, మరు నిమిషంలో విషముగా మరిగిస్తావు. గుండెని ఇచ్చావురా దేవుడా. జాతవేదతే సనమామసోమరాతీయతో విదహాతి వేదః సనః.
వాళ్ళు వెళ్ళిపోయారండి. అయ్యో భగవంతుడా, వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోని భువనేశ్వరి, మనం పరువు కాపాడని వాడు వెళ్ళిపోతే ఏంటి, వెళ్ళిపోతే ఏంటి? ఆ పెద్ద మనుషులు దూరమై మనం మంచి పనే చేసాం. చూడు శారదా, మనం లేని విలువ ఏమిటో వాళ్ళకి ఇప్పుడే తెలుస్తుంది. లేదండి, పట్టు పరుపుల మీద హాయిగా పవలించాల్సిన మిమ్మల్ని ఇలా కూని పనులు చేయిస్తున్నాను. ఆ పాపాత్మురాలు నేనే, నన్ను క్షమించండి. అబ్బా శారదా, నువ్వు అలా బాధపడకు. మనసు పడి తింటే అమ్మలి కూడా మృతమే అవుతుంది. చూడు శారదా, హాయిగా నిద్రపోవడానికి హంసతూలిగా తప్పాలే ఉండనక్కర్లేదు. కోరుకుంటే కటిక నేల మీద కూడా హాయిగా పడుకోవచ్చు. అవును శారదా, ఇక ఆ ఆస్తి ఐశ్వర్యాలంటావా, అవి నీకన్నా ఎక్కువ కాదు నాకు. ఏమండి శారదా, అవును శారదా, జీవితాంతం కలిసి బ్రతకాల్సిన వాళ్ళం. ఎప్పుడో చుట్టాల్లా వచ్చిపోయే కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకోవాలి కదా. ఇంత మాత్రం దానికే బాధపడితే ఎలా? ఏమండి, చెప్పు శారదా. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలు, మీరు చాలా గొప్పవారండి. శారదా, మన ఇద్దరం అదృష్టవంతులమే. కానీ ఇప్పుడు జరగాల్సింది ఏందో చూడు. ఇప్పుడు జరగాల్సింది ఏంటండి? అబ్బా, అది కూడా నేనే చెప్పాలా? చెప్పండి. ఏయ్, నువ్వు అలా సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోతుంటే నీ నల్ల జీలమొత్తుమిలా మల్లెపూలు నాకు గుసగుసలాడుతున్నాయి. అబ్బో, తెలుసా? ఏమను? ఏమన్నా, వంద జన్మలకు మర్చిపోలేని మధురానుభూతుల్ని మిగిల్చే ఈ మొదటి రేయి ఇంకా మౌనంగా ఉన్నారు ఎందుకని? పర్వాలేదు, మనసు లేని మల్లెలు కూడా మాటలు నేర్చాయి. ఏ శారదా, అసలు ఈ మల్లెపూలకు మనసు లేదని ఎవరన్నారు? అలసి పానుపు ఎక్కిన ప్రియురాలి అలకని తీర్చేది ఈ సుమధుర సుమాలి. ఇక మొండికేసిన మగాండి గమ్మత్తుగా చిత్తు చేసి మూల్లోకి రప్పించేది కూడా ఈ సుమధుర సుమాలి. అసలు ఈ మల్లెపూలకు మనసు లేదని ఎవరన్నారే? ఈ మల్లెపూలకు మనసు లేదంటే ఈ ఆడవారికి మనసు లేనట్లే. మహాశయ, మల్లెపూల మీద బాగానే పరిశోధన చేశారు, ఇక ఆపండి తమరు. అబ్బా శారదా, అందమైన పాన్పు ఎక్కి అందమైన అనుభవాల్ని పంచుకోవాల్సిన ఈ సమయంలో ఇలా మాటలతో వేస్ట్ చేస్తే ఎలా? తరంగం ఆపతరంగాని సుకుమారం మతు ముజంగం యమతరంగం యమతరం దగ్గు శృంగారం తలుపు తెలిపి శివమే తేజతిలో గౌరయమ్మ గౌరయమ్మ నా ఒళ్ళు రఘువమ్మ గౌరైన చేరలుదమ్మ చింతరి కాలి కమ్మ ఇది వీణ గల్ల చందమ్మ
ఆ భువనేశ్వరి, మన విజేంద్ర వర్మకు 10 సంవత్సరాలు నిండుతున్నాయి. మనందరం వెళ్ళి బొబ్బలమ్మ గుట్ట మీద ఆయనకి అభిషేకం అర్చనలు చేయించుకొద్దాం కదా భువనేశ్వరి. అలాగేనండి. బావగారు, మన సురేంద్ర వర్మ జన్మదిన వేడుకలు రంగ వైభవంగా జరిగాయి బావగారు. పేదలకి అన్నదానం, వస్త్రదానం కూడా పూర్తయింది. ఇక మిగిలి ఉన్నది మన కౌలు రైతులకి బట్టలు పెట్టడమే బావగారు. మహేంద్ర వర్మ, ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసిరా. మనందరం వెళ్ళి మన ఆలయంలో అర్చన చేపిద్దాం. అలాగే బావగారు. ఏదమ్మా బాబుని ఇలా అయ్యి అన్నయ్య, నేను బాబుని పంపిస్తాను గాని నువ్వు వెళ్ళి పనులన్నీ చేసుకునిరా. సరే? అలాగే అమ్మా. సరే. నా బంగారు తండ్రికి ఈరోజు పుట్టినరోజు. పౌరుషంలోను చూపులోను మీకు మించినేమి లేదే. సిరులిపించి చిన్నవులి మణిమాణిక్యాలు, చీకటి ఎరుగని బాబు కన్నులై మరగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగునే మదరని ధాన్యాలు, పొడి పలుకుల చిట్టి మాటలై మాదర ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంతై పసుకునా, చేరాలి జగమంతా ఇప్పటికైనా, పారాజులా జీవించాలి నిండు పెంచి చిన్నవులు మణిమాణిక్యాలు, చీకటి ఎరుగని బాబు కన్నులే మరగని దీపాలు, గుడి గుడి నడకల తప్పుటడి మదరని ధాన్యాలు, పుటి పుటి పాటలు చిట్టి మాటలి మాదర ధాన్యాలు, ఎలగాలి ఇంతకు ఇంతై పసుకునా, ఎలాలి జగమంతా ఇప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు, సిరిలికించి చిన్నవులు మణిమాణిక్యాలు. అన్నయ్య, ఇదిగో బాబుని తీసుకుని వెళ్ళు. ఏదమ్మా, ఈ ఉత్సవం చాలా చక్కగా ఉంది తల్లి. అన్ని నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని మనసు పూర్తిగా దీవిస్తున్నాను మా అల్లుడు గారిని. దానన్న, మా ఆయుష్ మొత్తం పోసుకొని నువ్వు నిండు నూరేళ్లు బతకాలి బాబా, నిండు నూరేళ్లు బతకాలి. అలాగే అలాగే. దానన్న, భువనేశ్వరి, ఏంటండి? ఈ రోజు మా జీవితంలో ఎంతో ఎంతో మరపురాని రోజు. మా ఈ జమీందారీ వంశ గౌరవానికి కోటి కాంతులు వెదజల్లే కోహినూరు వజ్రం లాంటి వారసుని మాకిచ్చావు. ఈ సమయంలో నీకు ఏం కావాలో కోరుకో భువనేశ్వరి. నేను కొత్తగా కోరుకోవటానికి నా ఇంకేముందండి? అబ్బే, నాకేం కోరికలు లేవండి. అది కాదు భువనేశ్వరి, నేను ఎన్నో సార్లు నీ మనసు నొప్పించి ఉంటాను భువనేశ్వరి. ఏమండి? అవును భువనేశ్వరి, ఈ జమీందారీ గ్రామాలలో పరిపాలన చూసుకుంటూ నేనెప్పుడు నీ ముద్దు ముచ్చటలే మరిచిపోయాను కదా భువనేశ్వరి. అని ఎవరన్నారండి? చూడండి, మీ చల్లటి నీడలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ గ్రామ పెద్దలు, ప్రజలు అంతా చల్లగా ఉన్నారు. అలాగే మీ నీడలో 100 ఏళ్ళు చల్లగా ఉంటాను. అంతకంటే నాకు ఇంకేం అదృష్టం కావాలి చెప్పండి? పైకి అలా అంటున్నావు కానీ నిజంగా నీలో ఏ ఆశలు లేవా భువనేశ్వరి? అబ్బే, అదేం లేదండి. చూడండి, ఈ విజయనగరం ప్రజలు చల్లగా ఉన్నన్ని రోజులు మీ నీడలో నేను 100 ఏళ్ళు చల్లగా ఉంటాను.
అంతకంటే ఇంకా అదృష్టం నాకు ఇంకేం కావాలి చెప్పండి. అవును భువనేశ్వరి, మేము ఎంతో పూజలు పునస్కారాలు చేసుకుంటే తప్ప నీలాంటి ఉత్తమ ఇల్లాలు మాకు లభించటం మహాభాగ్యం భువనేశ్వరి, మహాభాగ్యం. ఏమండి, ఆ, ఏమిటి భువనేశ్వరి? చూడండి, ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సంతోష సమయంలో నేను ఒక మాట అడుగుతాను, కాదనరగా? భువనేశ్వరి, నేనెప్పుడైనా నీ మాటను కాదన్నానా భువనేశ్వరి? అడుగు. మన మధ్య, మన సంతోషం మధ్య సురేంద్ర ఉంటే బాగుంటుంది కదూ? భువనేశ్వరి, ఆ పేరు ఈ ఇంట్లోనే వినపడటానికి వీల్లేదు. ఏం చేస్తానో ఏంటో. చూడండి, అంత మాట అనకండి, బాగా ఆలోచించండి. చూడండి, మీరు వీల్లేదు అంటే వాళ్ళు ఎక్కడ బతుకుతారు, ఎలా ఉంటారు? ఒక్కసారైనా వాళ్ళ గురించి ఆలోచించారా? చెప్పండి. భువనేశ్వరి, వాడు అన్ని బంధాలను తెంచుకొని వెళ్ళిపోయిన వాడు నా తమ్ముడు, ఈ రాజా రఘునాథ వర్మ తమ్ముడు. ఎలా ఎలా అవుతాడు భువనేశ్వరి, ఎలా అవుతాడు? చూడండి, మీ పట్టింపులు పంతాలు అయినా ఈ రాచరికంలో కొత్త ఏం కాదండి. అయినా మీ జమీందారు వంశానికి ఇదేం కొత్త ఏం కాదు కదండి. భువనేశ్వరి, వాడు పెళ్లి చేసుకున్నది ఎవరిని? ఒక కులం, ఒక గోత్రం లేని అనామకురాల్ని చేసుకున్నాడు. తెలుసుకో. కులము గోత్రము ఇంకా ఈ రోజుల్లో ఎక్కడున్నాయండి? మీ జమీందారు వంశాల తప్ప, మీ పెద్దవారు వంశాల్లో తప్ప కులము మతము ఎక్కడా లేదండి, ఎక్కడా రాయబడలేదండి. అది కాదు భువనేశ్వరి. ఏది కాదండి? అయినా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అయినా తప్పేంటండి? మీరే చెప్పండి. భువనేశ్వరి, నేను వాడి మంచిని కోరి ఒక పెద్ద జమీందారీ వంశం ఉన్న అమ్మాయిని వాడిని అర్ధాంగిని చేయాలనుకున్నాను భువనేశ్వరి. కానీ వాడు ఇంతలోనే ఒక బజారు మనిషిని ఈ జమీందారీ వంశానికి కోడలుగా తీసుకొచ్చాడు. చూడండి, అంత మాట అనకండి. శారద ఈది నాటకాలు వేసుకునే అమ్మాయే కానీ గుణానికి తను చాలా బంగారం అండి. ఆ అమ్మాయిని అంత మాట అనకండి. అయినా మీరు ఆ రోజు అనరాని మాటలు మాట్లాడుతుంటే తను మానసికంగా ఎంత బాధపడిందో మీకు తెలియదండి, మీకు తెలియదు. భువనేశ్వరి, అవునండి, శారద చాలా మంచి పిల్ల, చాలా గుణవంతురాలు. తను పేరుకే నాటకాలు వేసుకునే అమ్మాయి అనే కాదు, సురేంద్రకు తనకి ఏ మాత్రం తగ్గింది మా కాదండి. తను చాలా మంచి పిల్లండి. ఒక్కసారి ఆలోచించండి. అన్నగా మీరు ఆలోచించి సురేంద్రని ఇంటికి రమ్మని చెప్తామండి. ఆలోచించండి. అవును భువనేశ్వరి, నువ్వు చెప్పే దాంట్లో కూడా నిజమే ఉంది. ఎంతసేపు నేను నా పరువు ప్రతిష్టలని ఆలోచించానే కానీ వాళ్ళ ఇష్టాలను నేను ఎప్పుడు తెలుసుకోలేకపోయాను భువనేశ్వరి. ఏమండి? నా తమ్ముళ్ళని ఒక్కసారి చూడాలని ఉంది భువనేశ్వరి. చూడండి, సురేంద్ర మీ మాట ఏనాడు తూలగాడడు. మనం వెళ్ళి చూద్దామండి. ఏమండి? భువనేశ్వరి, నేను వెళితే వాడు నన్ను
నన్ను క్షమించిస్తాడంటావా భువనేశ్వరి? చూడండి, సురేంద్ర మీ తమ్ముడండి, మీ రక్త సంబంధం అండి. అలాంటిది మీతో వెళ్తే మీరు వెళ్తే మాట్లాడకుండా ఉంటాడా? లేదు, నా బిడ్డ మాట్లాడతాడండి, మాట్లాడతాడు. పదండి, వెళ్దాం, పదండి. ఏమండి, పదండి. ఏసా మొదటి అడుగు అమ్మ పేరే శారదా, నీకెందుకు ఈ పనులన్నీ? నేను చూసుకుంటాను కదా. నువ్వు వెళ్ళి అలా కూర్చో శారదా. శారదా, పెద్ద దిక్కు లేని మన జీవితాలు అదో పాలైపోయి మనం ఎంత బోధపడుతున్నావు శారదా. ఏమండి, శారదా, నన్ను క్షమిస్తారు కదూ? ఎందుకు శారదా? కుబేరుడంతటి మీతో కూలి పనులు చేపిస్తున్నాను. అష్టైశ్వర్యాలతో తూలతో కలిసిన మిమ్మల్ని అష్ట కష్టాలు పెడుతున్నాను. శారదా, నువ్వు అలా బాధపడు. నువ్వు అసలే వట్టి మనిషి కూడా కాదు. నువ్వు అలా బాధపడితే నీ కడుపులో ఉన్న మన బిడ్డకు అంత మంచిది కాదు శారదా. ఏమండి, నాదొక కోరిక. చెప్పు శారదా. నాకు సీమంతం చేయించుకోవాలని ఉందండి. శారదా, గుర్తు చేశావు. ఎవరూ లేరన్న అపోహలో నేను అదే మర్చిపోయాను. నేను చేస్తా, నీకు ఘనంగా శ్రీమంతం చేస్తా శారదా. నీ కోరిక నెరవేరుస్తా. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళాత చూడవమ్మా, పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. లాలించే తల్లి పాలించే తండ్రి నేనే నీ కన్నీ, కాన్న అమ్మ నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మా. కన్నీళ్లలో చెలికాడినే నీ కడుపులో పసివాడినే, ఏనాడు తోడు నీడను వీడను. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే. జరిగే వేడుక కళ్ళాత చూడవమ్మా.
ప్రేమ నా శ్రీమతికి శ్రీమంతం చేసుకున్నాను, మనశ్శాంతిగా ఉంది. అబ్బా, ఎవరు లేని లోటు తీరిపోయింది. నలుగురు ముత్తైదువులు మనశ్శాంతిగా వచ్చి నా శ్రీమతిని ఎంతో సంతోషపెట్టారు. ఏమిటి సురేంద్ర, తండ్రివి కాబోతున్నావట? కంగ్రాట్స్. థ్యాంక్ యూ బావా. అవును బావా, మా అన్నయ్య వదినమ్మ ఎలా ఉన్నారు? మీ అన్నయ్య వదినమ్మ ప్రస్తుతానికి బాగానే ఉన్నారు, కానీ పాపం భవిష్యత్తులోనే బాధలు తప్పనట్టుంది. బావా, ఏమిటి నువ్వు అనేది? ఏమిటా? ఇలా నువ్వు నీ అన్న వారసుల్ని కనుక్కుంటూ వంశాన్ని అభివృద్ధి చేసుకొని నా నోట్ల మట్టి కొట్టాలని చూస్తున్నారా? బావా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? ఉన్నదే మాట్లాడుతున్నాను సురేంద్ర. 10 సంవత్సరాలుగా నీకు నీ దివానాకు కుక్కలా కాపలా కాస్తుంది. ఎందుకో ఏ రోజైనా ఈ కోట్ల ఆస్తి నా సొంతం కావాలన్న ఆశతోనే. దుర్మార్గుడా, అది ఆశ కాదురా, దురాశ. అయినా పైకి మంచి వాళ్ళ కనిపిస్తున్న నీ కడుపులో ఇంతటి కుట్ర తాగుందా? దుర్మార్గుడా. పిచ్చివాడా, నమ్మకం లేకపోతే ద్రోహం ఎవడన్నా చెయ్యగలడరా? అసలు మీ ఇద్దరి అన్నదమ్ముల మధ్య తగాదాని సృష్టించింది నేనేరా? మహేంద్ర, మా ఇద్దరు అన్నదమ్ముల ఎడబాటు సూత్రధారివైన నిన్ను అంత తేలిగ్గా వదలనురా. సురేంద్ర, పాముకి పడగలోనే విషం ఉంటుంది, కానీ ఈ మహేంద్రకు నిలివెల్ల కాలకూట విషమేరా. కాలు దుబ్బితే సరాసరి నరకానికి పోతావురా. నమ్మక ద్రోహి, నమ్మించి వెన్నుపోటు పొడిసే నీలాంటి నయ్యవంచకుల్ని ప్రాణాలతో వదలనురా. సురేంద్ర, ఏ ఆస్తి ఐశ్వర్యాల కోసం ఇన్నాళ్ళు నేను అడ్డవైన గడ్డి సాగిరి చేశాను, అదే ఆస్తికి ఇప్పుడు మీరు అడ్డం వస్తే నిలువున నరుకుతారా? ఒరే మహేంద్ర, అంతవరకు నువ్వు ప్రాణాలతో బ్రతుకుంటే అనాథలా వచ్చి మా ఆదరణ కోరి తిన్నింటికే కన్నం వేశావు కదరా. రామలక్ష్మణ లాంటి మా అన్నదమ్ముల మధ్యన ఆరని మంటలు లేపావు. ఆ మంటల్లో నీ వెచ్చని రక్తంతో మమ్మల్ని చేస్తావురా. బండంటి మా కుటుంబాన్ని రెండుగా చీల్చిన నిన్ను నిలువున నరుకుతాను రా. నేను పని కట్టుకొని వచ్చింది రోజులో చావడానికి కాదురా, నిన్ను నీ శవాన్ని శ్మశానానికి పంపడానికే రా. శత్రువుల శవాలపై రుద్ర తాండవం చేసిన తాండవోపారాయుడు వదిలిన శ్వాస అణువణువులా జీర్ణించుకున్న వీర పెబ్బులిరా ఈ సురేంద్ర వర్మ. ఈ రోజుతో నీ నీచ చరిత్రకు చరమగీతం. సురేంద్ర, నన్ను క్షమించు.
నేను జీవితంలో పైకి రావాలంటే మీ అన్నదమ్ములు ఇద్దరు శాశ్వతంగా పైకి పోవాల్సిందే. నమ్మక ద్రోహి, నమ్మక ద్రోహి. ఇంకొంత తేలిక వస్తుందా? శారదా, నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నారు శారదా. నన్ను క్షమించు. హలో శారదా, శారదా, శారదా. దాగుడు మూతల దండ కోరు వీరి పేరే ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంట ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా అయినా లోకానికి అదుపే రాదుగా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే దాగుడు మూతల దండ కోరు వీరి పేరే దయచేసి ఆ బాక్సుల దగ్గర అంతా వెనక్కి వెళ్ళాలి. మీరు బాక్సుల దగ్గర వెనక మహిళలు కూర్చొని ఉన్నారు, మీరంతా ముందుకు వచ్చేస్తున్నారు. వెనక్కి వెళ్ళండి, బ్యారికేట్లు బయటకు వెళ్ళండి. ఇంకెవరైనా టోకెన్స్ ఇవ్వాల్సి ఉంటే బాక్సులు వేసేయండి, బాక్స్ క్లోజ్ చేసేస్తున్నారు. దయచేసి కమిటీ వాళ్ళు గమనించండి, మెయిన్ గేట్ కొంచెం ఓపెన్ చేయండి. మాకు సెట్టింగ్ది ఒక వెహికల్ బయటకు వెళ్ళాలి, స్టేజీ వాళ్ళది ఒక వెహికల్ బయటకు వెళ్ళాలి. ప్లీజ్ ఒక నిమిషం ఒక బైక్ని బయటికి పంపించండి. అక్కడ గేట్ తాళం వేసిందంట, కొంచెం తాళం తీయండి. భువనేశ్వరి, ఓ భువనేశ్వరి, అయిందని. అబ్బా అయిందండి. ఏమండి, ఈ రోజు సురేంద్ర చూడటానికి పోతున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది కదా. అవును భువనేశ్వరి, నా తమ్ముడు సురేంద్ర వర్మని కలవబోతున్నాం. ఆనందంగా, చాలా చాలా ఆనందంగా ఉంది భువనేశ్వరి. అవునండి, తనను చూడటానికి వెళ్తే నిజంగా తన కళ్ళల్లో ఆనందం చూస్తే ఆ క్షణం చాలండి. ఈ జన్మకు నా బిడ్డ నా ఇంటికి వస్తున్నాడు, అంతకంటే ఇంకా నాకు అదృష్టం ఏముంది. చాలండి. మనం నువ్వేదో మర్చిపోయినట్టుంది, నీకేమి గుర్తు రావట్లేదా? గుర్తుందండి, మీరు పాలు తాగటం మర్చిపోయారు. ఉండండి, తీసుకుని వస్తాను. నీకెందుకు తల్లి ఈ శ్రమ? అన్నయ్య, ఉన్నానుగా అన్నయ్యని. అన్ని పనులు నువ్వే చేస్తున్నావు కదా. నీకంటే ఎక్కువ తల్లి. తీసుకోండి బావగారు. చక్కటి ఒంగోలు గేదెల పాలు మా బావగారికి కోరికతో తెచ్చాను నేను. బావగారు, అరే భాయ్, పాల టేస్ట్ ఎలా ఉందంటారు? రుచికరంగానే ఉన్నాయా, ఏమన్నా ఉప్పగా తగులుతున్నాయా? సారీ దునియా ఏ తరఫ్
సాలే భవనయ ఏక్ తరఫ్. ప్రపంచం మొత్తం ఒకవైపు, మన బావ బామ్మర్దులు ఒకవైపు. ఓకే ఓకే బావ. అన్నయ్య మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. నాకెందుకు బావ? తాగావమ్మా? అమ్మా బావగారు బా. ఏమండి మరి సురేంద్రని చూడటానికి బయలుదేరదామా? ఆ, తప్పకుండా నాకు చాలా సంతోషంగా ఉందండి నా బిడ్డను చూడటానికి వెళ్ళేసరికి. నాకు కూడా అంతే ఉంది. రాజా రఘునాథ వర్మ ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా? ఏమిటి నువ్వు మాట్లాడేది? అసందర్భ ప్రేలాపన. ఎవరి ముందు మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. నీతికి నిజాయితీకి పరువు ప్రతిష్టలకి తన తమ్ముడిని పొట్టని పెట్టుకున్న ఒక నీచుడితో మాట్లాడుతున్నాడు. అమ్మ శారదా, ఏంటి నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? సురేంద్రకి ఏమైంది? నీ భర్త నా పసుపు కుంకాలు నా కాకుండా చేశాడు. నన్ను నాకు పెట్టబోయే బిడ్డలు అలాగే చేశాడు. లేదు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఏమిటి చాలా నువ్వు అనేది? నా తమ్ముడు సురేంద్ర చనిపోయాడు. లేదు లేదు శారదా, నేను నమ్మను, నేను నమ్మను, నేను నమ్మను. నువ్వే ఏదో కట్టుకొని నేను నమ్మను. కట్టు కథలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా భర్తని నువ్వే చంపావు. ఇచ్చారని చూడకు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఆయన ఆయన ఎంత కుమిలిపోతున్నాడో, మీరు వెళ్ళినప్పటి నుంచి ఎంత నలిగిపోతున్నాడో ఆయన మనసుకు తెలుసు, నాకు తెలుసమ్మా. ఆయన మీద నిందలు వేయద్దమ్మా. సురేంద్రకి ఆయన ఏమీ చెయ్యలేదు. నీ భర్త గురించి నీకు అంతవరకే తెలుసు. నీ భర్త తేనె పూసిన కత్తి. నేను మీ పవిత్రమైన ప్రేమను అర్థం చేసుకోలేక మిమ్మల్ని ఇంటిలో నుంచి బయటికి వెళ్ళమన్నాను. అదేనమ్మా నేను చేసిన తప్పు. కానీ నా తమ్ముణ్ణి చంపుకునేంత కిరాతకుణ్ణి కాదమ్మా. ప్రేమ పాశాలు మరిచిపోయి నా తమ్ముణ్ణి నేను చంపుకునేంత ఎప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనమేముంది? నేలరాలిపోయిన నా కుంకుమ, పగిలిపోయిన నా కాసులు నా బ్రతుకుని వెక్కిరిస్తున్నాయి. మోడుగా మిగిలిన నా జీవితం నేలరాలకు ముందే నా కడుపులో ఉన్న ఏ డబ్బులు వంశాంశాన్ని కిందకి దించుతాను. ఏ ఆస్తినైతే చూసుకొని మీరు వెర్ర వీగుతున్నారో ఆ ఆస్తి మీకు లేకుండా తురాతురక చేస్తాను. నా బ్రతికి ఇలా చేసిన మీరు నాశనమైపోతారు, సర్వనాశనమైపోతారు. అయ్యో భగవంతుడా, మేమే పాపం చేశావు. కన్న బిడ్డ కంటే ఎక్కువ చేసుకున్న నా సురేంద్రని నా భర్త చెప్పేశాడా? లేదండి, ఏమండి ఏమండి? అయ్యో సురేంద్ర,
తమ్ముడు చనిపోయాడు. ఏమండి చనిపోయాడు. కాదు కాదు, నేనే నరికి నరికి చంపాను. ఒరే దుర్మార్గుడా, నిన్ను రాయ్, ఎందుకురా ఇంత దుర్మార్గానికి పాల్పడ్డావు? నేను నీకు ఏం ద్రోహం? ఎందుకా? ఈ ఆస్తి కావాలి, ఈ అంతస్తు కావాలి. అందుకే అడ్డంగా నరికాను. ఒరే తోడబుట్టిన తమ్ముడు నీ దగ్గర తీసినందుకు మమ్మల్ని ఇంత ఘాతకానికి అనుభవించేలా చేస్తావా? ఒరే, ఈ పొప్పలి వంశం అంటే ఏమనుకున్నావురా? ఈ తెలంగాణ కట్టు మీద పేరు రాయి బిడ్డ అంటే అలాంటి జమీందారీ వంశాన్ని నాశనం చేసావు కదరా. నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. నా ప్రాణాలు కాదు, రఘునాథ వర్మ, రాజా రఘునాథ వర్మ కొద్దిసేపట్లో ప్రాణాలే అనంత ఆయులో కలిసిపోబోతున్నాయి. అరే నీచుడా, నేను నీకు ఏం ద్రోహం? అందుకే భువనేశ్వరి, నా పాపాలు కడిగేసుకోవడానికి మీ ఇద్దరికి పాలల్లో విషం ఇచ్చి కలిపి చంపాను. మీరు నన్ను ఏమీ చెయ్యలేరు, కానీ నేనేం చేయబోతున్నానో తెలుసా? ఆ శారదే ఈ ఆస్తి కోసం మీ ఇద్దరికి పాలల్లో విషం ఇచ్చి తన భర్తను చంపిందని ఈ లోకాన్ని నమ్మిస్తాను. ఆ శారదాను జైలుకు పంపిస్తాను. ఈ కోట్ల ఆస్తి నా సొంతం చేసుకుంటాను. భువనేశ్వరి, 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 నా తమ్ముడు పాపం మీ అమ్మా నాన్న చక్కగా నిద్రపోతున్నారు నాయన. మీ డాడీకి నేను తెలియకుండా ఈ మందు జిన్ను తీయగా ఉంటది, కమ్మగా ఉంటది. నువ్వేం బాధపడబాకు. ఒకవేళ చిన్నగా నిద్రొస్తున్నట్టు ఉంటది, తీసుకున్నాను. ఏం పర్లేదు, కూర్చో. డాడీ మమ్మీ నిద్రపోయారు.
ఈ జీవన తరంగాలలో రాక్షసుడు తలనాదుడు పేతాళుడు ప్రళయం తడిచే కింకరుడిను గగనం పనికే అసురుడు సూర్యుడు వీడు రాక్షసుడు తలనాదుడు పేతాళుడు పగై మండే సూర్యుడు ప్రజా పట్ట దానవుడు బలం ప్రత్యేటి గురుడు వరుడు పేతాళుడు అతనే అగ్నిపోటు భీమన్నా ఎవరు పేరు చెబితే 7 రాష్ట్రాల ప్రజలు అల్లకొల్లాలం అవుతారు. ఎవరు వస్తున్నారంటే పసిపిల్లలు పాలు తాగరు. ఆ పత్తిపోటు భీమన్న అంటే ముసలాలకు వణుకు, ధనవంతులకు బెదురు, అన్న పిల్లలకు అరుపు. ఈ భీమన్న ఇక ముందు ముందు ఏం చేస్తారు మీరే చూస్తారు. రంగా జగ్గు ఏమైందిరా? ఎందుకు ఎందుకు అలా కాకుల్లా కలరా వచ్చిన కాకుల్లా ముడుచుకుపోయారు? మొత్తం అయితే జాగ్రత్తగా వినండి. ఈ తుపాకీలో ఒకే ఒక గుండుంది. దీనిని మీ ఇద్దరి మధ్యకి విసురుతాను. నేను ఇది కలుపుకున్న తాగేలోపు కాల్చుకొని చావండి. పంజా ఇప్పిన పులిలా ఎంతో వీరోచితంగా పోరాడి గెలిచావురా. కానీ ఈ పరాక్రమం పోలీసుల ముందు ఏమైందిరా కంత్రి నా కొడక? పులి పంజాలోని పవర్కి, సింహం కంటి చూపులోని కసికి మారు పేరైన ఈ భీమన్నకి ఎందుకు మీరు పనికిరారా?
అక్కడ ఈ ఎవర్రా ఎక్కడ ఈ మురికి నాయాలను తీసుకెళ్లి ఆ ఏట్లో పడేయండి. రుద్ర భద్ర మీరైనా రైలు దోపిడీ సవ్యంగా చేశారా లేక మధ్యలో వదిలేసి వచ్చారా? దొరా మొదలు పెట్టిన పనిని మధ్యలో వదిలేసే మూర్ఖులం కాదు దొరా. అతి భయంకరుడైన బంతిపోటు గజ దొంగ భీమన్నా నడుచున్నాం దొరా. వట్టి చేతులతో రాస్తా అనుకున్నావు. అవును దొరా, మీరు చెప్పినట్లుగానే ఆ సర్కారీ ఎక్స్ప్రెస్ లో వస్తున్న నగల వ్యాపారి చందూలాలతో సహా మామూలు ప్యాసింజర్ కూడా దోచుకున్నాం దొరా. అవును దొరా, ఆడవాళ్ళ మెడలో నగ నటతో పాటు లక్షలు లక్షలు లూటీ చేశాం. దోచిన సొమ్మంతా మన స్థావరానికి చేర్చాం దొరా. ఆ ప్రపంచంలో మాకు అడ్డొచ్చిన వాడిని తెగ నరికి అలివి కాని సంపాదను చేజిక్కించుకున్నాం. శబాష్ భద్ర శబాష్. మీ తెలివి తెగింపు అసామాన్యం, మీ పట్టుదల పరాక్రమం అద్భుతం. అందుకే ఈ పెబ్బులకి చేరలేయర్రా. ఇప్పుడే కాదు దొరా, ఎప్పటికైనా మేము మీ అనుచరులమే. అవును దొరా, ఈ లోకంలో ఉన్న సిరి సంపదలు మొత్తం దోచుకుని వచ్చి ఈ పాదాల ముందు రాసులుగా పోసాం దొరా. మిమ్మల్ని ఈ సకల చరాచర జగత్కి సామ్రాజ్యం చేస్తాం. అందుకు అవసరమైతే ఎన్ని తలలైనా తెంపుతాం, ఎంతటి మారణ హోమం అయినా సృష్టిస్తాం. బలా భద్ర బలా, మీరే అంతటి సమర్థులే. అందుకే అతి కొద్ది కాలంలోనే ఈ భీమన్నకు కుడి ఎడమ భుజాలుగా పేరు తెచ్చుకున్నారు. ఆ పేరు నిలబెట్టుకుంటాం దొరా. ఎంతటి కొమ్ములు తిరిగిన కిరాతకులకైనా, గుండెలు తీసిన గుండెలకైనా ఈ రోజు నాకు కత్తి చూస్తే వాడి కపాలం కాటికి చేరాల్సిందే, కలవాల్సిందే దొరా. అవును దొరా, మీ నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయం. ఎత్తులకు పై ఎత్తులేసే సీడీలకైనా, పచ్చినెత్తులు తాగే నేరగాళ్ళకైనా ఈ వీరభద్రుడు ఎదురు పడితే పచ్చినెత్తులు తాగి చస్తారు దొరా. శబాష్. చేతల్లో కాదురా, మాటలో కూడా మీలో మగసిరుందిరా. ఏ రుద్ర దొరా, భద్ర, ఈ ఏడు పంటలు బాగా పండాయిరా. పల్లెలు పచ్చగా కలకలలాడుతున్నాయి. ఇదేరా మనం దోపిడీ చేయడానికి అనువైన సమయం. చెప్పండి దొరా, ఈ రోజు దోచుకోవడానికి ఏ గ్రామం వెళ్ళమంటారు? చెప్పండి దొరా, ధాన్యపు రాసులతో పాటు మాడి పశువులు కూడా తోలకొస్తాం. రుద్ర భద్ర దొరా, ఈ రోజు రాత్రి తూర్పు కొండల వైపు ఉన్న గ్రామాల మీద ఒక్కసారిగా మనమంతా మూకుమ్మడిగా దాడి చేయాలి. దొరికిందంతా దోసుకు రావాలి. అర్థమైందా? వెళ్ళండి, అల్లిపోయిన గుర్రాలకు గుగ్గిలి పెట్టండి. మీరంతా పీకల దాకా తాగండి. వెళ్ళండి. ఏమిటి దొరా మీరు చెప్పేది? ఈ రోజు మనం దోపిడీ చేయాల్సింది ఆ తూర్పు కొండల వైపా? వద్దు దొరా, వద్దు. అటువైపు వెళ్ళడం అంత మంచిది కాదు. తూత్తేరి ఎరా, అటువైపు ఏమైనా అడవి జంతువులు ఉన్నాయా? అంత కంగారు పడుతున్నారు? కాదు దొరా, అంతకంటే ప్రమాదకరమైన ఒక మహాశక్తి ఆ కొండలలో కొలువైంది దొరా. ఎవర్రా? అరి వీర భయంకరుడైన ఈ బందిపోటు భీమన్న పేరు చెప్పి అడవి జంతువులకు రారాజైన మృగరాజుకే చెమటలు పడతాయి. ఈ భీమన్న అడుగు తప్పితే
6 రాష్ట్రాల పోలీసు బలగాలే అయోమయంలో పడతారు. అలాంటిది ఈ భీమన్నను మించిన మహాశక్తి ఒకటి ఉందా? ఎవర్రా? రెడ్ లైన్ అని ఆ? ఎవర్రా రెడ్ లైన్? ఎక్కడుంటాడు? తెలియదు దొరా, కానీ మెరుపులా వచ్చి మాయమవుతాడు. దొంగలు దోచుకొని పంచి పెడుతుంటాడు దొరా. అవును దొరా, వాడు పేరు వింటమే కానీ వాని రూపాన్ని చూసి ఇంత మటుకి బతికి బట్ట కట్టిన వాళ్ళే. చూస్తేరే ఎవర్రా వాడు? కంటికి కనిపించకపోవడానికి వాడేమో కల్కి అవతారమా? అదే ఎంత పట్టుదలేదు దొరా. మొన్నటికి మొన్న ఆ తూర్పు కొండల వైపు దోపిడీకి వెళ్ళిన అహంకారి మల్లు దొర ముఠ ఏమైందో ఎవరికి తెలియలేదు దొరా. అవును దొరా, అందుకే ఆ నాగులుగాడి ముఠ అటువైపు కన్నెత్తి చూడటానికి కంగారు పడుతున్నారు. ఎవర్రా? రాక్షసులకే రారాజుని, దమ్ములున్న మొనగాన్ని, కొండల్ని పిండి చేయగల కండుని, భీమన్నను మించిన మొనగాడు ఒకడు ఈ భూమి మీద పుట్టాడా? భద్రా, వాణ్ణి నేను చూడాలిరా. ఏ రోజు నుండి మేము వాడిని ప్రయత్నం ఉంటాం దొరా. అవును దొరా, ఆ రెడ్ లైన్ గాడు ఎక్కడో పట్టకొస్తాం, చూపిస్తాం. అదా భద్రా. రెడ్ లైన్, పడుకున్న పులి తోక తొక్కి లేపావురా. ఈ భీమన్న పంజా దెబ్బలకి నీ ప్రాణాలు పైకి పంపిస్తాయి. ఏ శివాంగి, ఏం ఉన్నది? నీ లేత అందాలు చూస్తుంటే నాకు చిర్రెక్కుతుంది. నీ తల్లి ఎయ్యవే చిందు.
మల విడిచిపట్టగల కండలు తిరిగిన ఒళ్ళు పచ్చిగుండె కాల పండ పెట్టగల విచ్చని బిగిసలు పుట్టగానే విల్లు పట్టి పిట్టమలికి పిల్లగాడా ఓడిస్తావా నన్ను ఓడిస్తావా పాటిస్తావా నీళ్ళు చూడతావా నాగడి నీరు కొట్టు గంటకు జై జై కొట్టు 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 కొట్టవా గుండె చూసిన పట్టు గుట్టులు గుట్టు మాట్టు రాజులు గలగల పెట్టు అజులు గుట్టుల చెట్టు పెట్టవా